నమస్కారం మిత్రులు అందరికీ, తెలుగు ప్రజలందరికీ నమస్కారం. తెలుగువారు ఎక్కడ ఉన్నా నమస్కారం. నేను మీ వీడియోతో ఒక వీడియో షేర్ చేస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ అన్నగారు మా అన్నయ్య, పెద్దన్నయ్య చిరంజీవి గారిని కలవడానికి వెళ్లారు. అక్కడ చూడండి ఆ ఫ్యామిలీ రిసీవింగ్ కాల్ అది కుటుంబం అంటే అట్లుండాలండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆ! కొడుకు, తమ్ముడు విజయం కోసం, బాబాయ్ విజయం కోసం, ఆ! తాతయ్య విజయం అందరి అంటే ప్రతి ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి ఉండడం. అది కుటుంబం అండి. అట్లుండాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి గెలిచి రచ్చగా అంటే మన ఫ్యామిలీలో మనం అందరం యూనిటీగా ఉండి కలిసిమెలిసి ఉండి ఫస్ట్ బయట అన్న ఇంట్లో అదున్నది. మొన్నటిదాకా మొన్నటిదాకా అన్న వదినతో కలిసి రా అంటే ఎక్కడికో పోయిందన్నారు కదా! అన్న వచ్చారు. ఓటింగ్‌కొచ్చారు, టెంపుల్‌కొచ్చారు. ఇంకా ఇంకా చెప్పండి ఏం కాదు. అట్లా అది అదే ఇప్పుడు ప్రతిపక్షంలో పోయిన నాయకుడు జగను తన కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసుకున్నాడు. తల్లిని దూరం చెల్లిని దూరం చేసుకున్నాడు. ఆ! మంచి బాబాయిని పులి లాంటి బాబాయిని అలా ఆ! ఎవడో చంపితే ఇంతవరకు పట్టుకోలేదు. ఆ! కుటుంబంలో అదాని కుటుంబం అదా చూడండి మా అన్నయ్య చిరంజీవి గారు. మీరసలు కష్టపడి ఎదిగి ఇంత వృక్షాన్ని తయారు చేశారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు ఆహ్, బంధంగా ఉంటారు. ఏం పైసలు డబ్బు శాశ్వతం గాని, కుటుంబంలో ప్రతి ఒక్కరు మన గురించి ఆలోచించే కుటుంబం గురించి మనం ఆలోచించడం అది అండి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఉన్నా, సిరి సంపద ఉన్నా, ఏవున్నా మన కుటుంబంలో మన అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి ప్రతి ఒక్కరు మనకు నిన్న చూసినవన్నీ ప్రతి ఒక్కరికి కళ్ళకి ఆ వీడియోసే కళ్ళకి నీళ్ళు అంటే మన ఫ్యామిలీ మన కుటుంబం అసలు భారతదేశం అంటే కుటుంబం. భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థ. భారతదేశం అంటేనే ఎమోషన్. డాడీ, మమ్మీ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్తమ్మ ఎమోషన్ ప్రతి ఒక్క పర్సన్‌కు ప్రతి ఎమోషన్. మా బాబాయ్ అంటే ఒక ఎమోషన్, మామయ్య ఒకటి ఎమోషన్, చెల్లెమ్మ, అక్కయ్య ఈవెన్ మన ఇంటి పక్కోళ్ళన్నా కూడా మనకు ఆ ఎమోషన్ అట్లుంటది. ఇండియా అంటేనే కుటుంబం. ఇండియా అంటేనే వసుదైక కుటుంబం. మనకు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కావాలి. మనం ఈ రోజు చిన్న చిన్న ఆహ్, చిన్న చిన్న తిట్టుకున్నాం. మళ్ళీ తెల్లారి అదే అంటే కుటుంబంలో ఎన్నో ఉంటాయండి. నేను చెప్పదలుచుకుందేంటంటే ఇప్పుడు మనకు చిరంజీవి గారి, అన్నయ్య గారి కుటుంబం వీడియో చేసినాకంటే మీరు మీరు గూడా తెలుసుకోండి. మీ కుటుంబం గూడా ఇప్పుడు విడిపోయి ఉన్న కుటుంబాలు గూడా అందరూ కలిసి ఒక్కసారి రీయూనియన్ ఒక అయ్యిర్రి గార్రి. ఆ! ఒక పార్టీ పెట్టుకోర్రి. అట్లా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకు మన ఒక రక్తంలో పుట్టినోళ్ళం మనం. హ్మ్. ఒక రక్తపోలము, ఒక మేనోళ్ళము. ఇట్లా విడిపోతే మంచిగుండదండి. మీరందరూ గూడా గెట్ టుగెదర్ పార్టీ పెట్టి ఏందండి నీ సమస్యేంది, నా సమస్యేంది అందరూ కూడుంటే ఆ కుటుంబం కూడితే నీకు ఎంత సంతోషం ఉందంటే అంత మనకు మ ధై మన మనోధైర్యం ఉంటది. మనోధైర్యం ఉంటది. నేను చెప్పేది నార్మల్‌గా నీ కుటుంబం గురించి అనేది మామూలు ముచ్చట కాదండి. ఎనర్జీ అండి. కుటుంబం, ఫ్యామిలీ అంటే. ఆ! నిన్న అన్నయ్య రిసీవింగు, ఆ వదినమ్మ రిసీవింగు చాలా గొప్పగా అనిపించింది. వదినమ్మ గారు రిసీవింగ్ గాని, అన్నయ్య పవన్ కళ్యాణ్ రాగానే కాళ్ళ మీద పడుడు, దండేసుడు ఇయన్నీ చానా మంచి ఆనందంగా ఉన్నాయండి. మనసుకి ఇంతకంటే ఏం కావాలండి సంతోషం. కుటుంబంలో ప్రతి ఒక్కరు హ్మ్. తన విజయం కోసం ప్రయత్నించారు. అది కుటుంబం అండి. ఆ! మన కుటుంబాన్ని మనం ముక్కలు చేసుకుంటే, కన్న తల్లినే దూరం చేసుకుంటే కన్న చెల్లి కడుపున పుట్టిన చెల్లినే తోడబుట్టిన చెల్లినే దూరం ఏం మనుషులమండి. ఇదా అండి?
భారతదేశం అంటేనే కుటుంబం. కుటుంబం అనేదే మన బలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదములు. జై హింద్.